బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నాది బిజినెస్ అండి. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 22 months కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 months లో 2 years కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎలా ఉందంటారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి? ముందైతే రోడ్లు బాగుపడ్డాయండి. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు అయితే పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే బేస్ జనాలకి ఏంటంటే అక్కడే కోపం వచ్చేది, రోడ్లు పట్టించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఒకటి భయం మొదటిదాకా. జగన్ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే మొత్తం రోడ్డు మీదకి వెళ్తే బండ్లు రిపేర్లు అయ్యాయి, యాక్సిడెంట్లు అయ్యాయి. మా తెలిసిన కుర్రోడు ఒక చనిపోయాడు ఇలా రోడ్డు గుంటలు ఉండటం వల్ల, నైట్ టైం లైట్లు లేకపోవడం వల్ల. ఫస్ట్ దీని మీద ఫోకస్ చేశారు కూటమి గవర్నమెంట్. దానివల్ల చాలా వరకు జనాల్లో ఏంటంటే పాజిటివ్ ఇది వచ్చేసింది. అక్కడతోనే చాలా వరకు పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ అన్న క్యాంటీన్లు అండి. అన్న క్యాంటీన్లు ఇప్పుడు కొత్తగా మళ్ళీ పల్లెటూరులో కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందున్న అన్న క్యాంటీన్ కంటే ఇప్పుడు పల్లెటూరులో పెట్టడం వల్ల ఇంకా ఇంకా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఇంకా జనాల్లో ఏంటంటే పేద ప్రజలకు మాత్రం ఇది కంటిన్యూగా ఉండాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆల్రెడీ. అంతకుముందు ఏంటంటే ఉన్నదాన్ని కూడా తీసేశాడు జగన్ గవర్నమెంట్లో. ఏంటంటే పేరు మార్చుకుని పెట్టుకోవచ్చు, కానీ పేరు మార్చుకుని కూడా పెట్టలేదు, ఉన్నది కూడా తీసేశాడు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఈ పేద ప్రజలు ఇప్పుడిప్పుడే మాస్ పీపుల్లో కూడా సగం జగన్కి ఓటేసిన వాళ్ళు కూడా కొంత షిఫ్ట్ అయిందనమాట ఇప్పుడు దీనివల్ల. అంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అనేది పెద్ద బోగస్, దాంట్లో దోచుకోవడానికి తప్పితే ఏం చేస్తుంది ఏం లేదు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి అంత అబద్ధం అండి. కావాలంటే మీరు చూసుకోవచ్చు, యూట్యూబర్స్ చాలా మంది ఈ మధ్య అన్న క్యాంటీన్కి లైవ్గా వెళ్ళి చూపించారు ఎలా ఉంది ఎలా ఉంటుంది అనేది. నేను చాలా వీడియో చూశాను యూట్యూబ్లో కూడా. ఒక 100 వీడియోలో చేశారు చాలా మంది. ఎక్కడ క్వాలిటీ కానీ దేని తేడా లేదు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది విరాళాలు కూడా ఇస్తున్నారు. నాకు తెలిసిన కొంతమంది బంధువులు కూడా వాళ్ళకి శుభకార్యాలకి, వాళ్ళ ఇంట్లో పెద్దలకి ఏమన్నా శుభకార్యాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళకి విరాళంగా ఇస్తున్నారు వాటికి అన్న క్యాంటీన్. ఎందుకంటే పర్ఫెక్ట్గా జరుగుతుంది కాబట్టి ఇస్తున్నారు, లేకపోతే ఎవరు కదా. ఇంతవరకు ఇది బాగా సక్సెస్ అయింది. ఇది మాత్రం ఇది అన్న క్యాంటీన్ మాత్రం 100% సక్సెస్ అయింది. పేద ప్రజలకి ఒక 10 to 20% మెంబర్స్ ఆల్రెడీ ఓటర్స్ ఇటు షిఫ్ట్ అయ్యారండి ఈ విధంగా. దీనివల్ల అయితే ఇది మాత్రం ప్లస్, చాలా పెద్ద ప్లస్ అండి. మీరు బిజినెస్ పరంగా అంటారు, మీరు చేసే బిజినెస్ అనేది ఎలాంటి బిజినెస్? అదే రియల్ ఎస్టేటా లేదంటే కన్స్ట్రక్షన్ ఎలాంటి? అదే సార్, నాది వచ్చి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి కాదు, రియల్ ఎస్టేట్ డౌన్ జరిగింది అనే మాట అయితే అంటారు. అబద్ధం సార్, అదంతా పచ్చి అబద్ధం. అన్ని చోట్ల జరుగుతుంది. ఇప్పుడు ఒక అమరావతి ఏం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బాగానే జరుగుతుంది. ఎక్కడైనా ఇక భూములు కూడా ఇప్పుడు కొత్తగా ఇబ్బందులు లేకుండా ఒకటి ఏదో జీవో తెచ్చినట్టున్నారు. దానివల్ల ఎక్కడ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా జరుగుతుంది, అలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే గాడిలో పెడతారనేది గతంలో మాట. ఇప్పుడు వచ్చేదాకా అప్పులు కుప్ప చేస్తున్నారు రాష్ట్రాన్ని అనేది ప్రతిపక్షాల వాదన. మరి దానికి ఏం చెబుతారు? మరి అవన్నీ అబద్ధం సార్. అవన్నీ ఏంటంటే అప్పుడు చేసిన అప్పులు దేనికి కూడా చెప్పానండి. ప్రజలకు పంచాం 2,75,000 కోట్ల పంచాం. అంతమంది బస్తే ఎందుకు ఓడిపోయారండి అట్లా? ఈవీఎంల వల్ల. ఈవీఎంలు అబద్ధం సార్. ఎందుకంటే ఒకటి గమనించాలా, 2019లో వాళ్ళు కూడా ఈవీఎంలు మెయింటైన్ చేశారా? లేదు కదా. ఈవీఎంలు చేస్తేనే అప్పుడు గెలిచారు ఒప్పుకుంటే వాళ్ళు. అప్పుడు ప్రజల ఓటింగ్ ఉంది సార్. అంటే ఇప్పుడు ప్రజలు కాదు ఓటింగ్ వేసింది, అలా కుదురుతుందండి. అప్పుడు ఇప్పుడు ప్రజలు వేసింది ఓటు. అంటే వీళ్ళకి వేస్తేనేమో, వీళ్ళకి పడితేనేమో ఓటింగ్, వేరే వాళ్ళు పడితేనేమో మిషన్లు. ఇది అలవాటు అండి. ఓడిపోయినోడు చెప్పే మాటలు మనం దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత దాని గురించి. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, అమరావతి కాదు రాజధాని మావేగనగా పెట్టండి, దాన్ని అభివృద్ధి చేస్తే కనుక అతి త్వరగా రాజధాని ఫలాలు ప్రజలకు అందుతాయి అంటున్నారు. అంటే ఏంటంటే పూర్తిగా నాశనం చేయాలా, ఏం ఉండకూడదు, ఏదో ఒకటి కెలికి దాన్ని ఏంటంటే రాజధాని ఉండకూడదు అనే ప్లానింగ్ అండి. అసలు ఆయన ఎంత ముత్తుకున్నా ఎంత చేసినా రాజధాని ఆగదు. రాజధాని జరుగుతూ ఉంటారు. 2029 కూడా కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది. అది పర్మనెంట్, ఇంక రాజధాని ఎవడు కదిలీలేరు. అదేంటంటే జనాలు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేసి ఏదో చేస్తున్నాం, మేము ఉన్నాం అనిపించుకోవడం కోసం ఇదంతా. అంటే 2029 అధికారంలోకి వచ్చేది మేము వస్తే కనుక మావిగానే రాజధాని. ఇప్పుడు చట్టం మీరు మార్చగలేంది, మేము మార్చలేము అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి రాష్ట్రపతి అయితే మార్చొచ్చామనండి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్లో చేసిన చట్టాల కంటే అసెంబ్లీ చట్టాలు ఏం గొప్పవి కాదు కదా. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, రాష్ట్ర విభజన వద్దని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో అన్నారు. మరి పార్లమెంట్కి వెళ్తే ఏమైంది? డివైడ్ జరిగిపోయింది కదా. దాన్ని ఎవరు మార్చగలిగారు? ఇప్పుడు మార్చగలరు చెప్పండి? అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే కదా. రాజ్యాంగం తెలిసిన ఎవడైనా మాట్లాడతారు. ఇది ఇలా ఏంటంటే రాజ్యాంగాన్ని ఇప్పుడు 110 సార్లు మార్చుకున్నాం.
రాజధాని మార్చుకోవడం పెద్ద గొప్ప ఏముంది అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. పని చేయమనండి సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని దేశం మొత్తం పోటీ చేయమనండి, 500 సీట్లు తెచ్చుకోమండి, ఎంపీ సీట్లు, అప్పుడు మార్చుకోమనండి. అది సాధ్యం కాదు కదా, అది జరిగే పని కాదు కదా. జనాలు ఏంటంటే మభ్య పెట్టి చదువుకోలేదు, జనాలంతా మురుకులని ఫీలింగ్ లో ఉన్నాడు. అంత పిచ్చిగా జనాలు లేరండి. ఆల్రెడీ అప్పుడెప్పుడు ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ ముందు ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఏదో ఓటర్లు జరిగితే ఆ ఓటర్లు అన్నారు మొత్తం మా ఓటింగ్ కాదు వేరే ఓటింగ్ అన్నాడు. అంటే అప్పుడు ఆ ఓటింగ్ అంటే చదువుకున్న వాళ్ళు లేరు అని ఉద్దేశం అయింది. చదువుకున్న వాళ్ళు దేశంలో లేరు, రాష్ట్రంలో లేరు అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఘోరంగా ఓడిపోయాడు. ఆ రోజు అర్థం కావాలి ఆయనకి పరిస్థితి బాగాలేదు, ఓడిపోతున్నామని. పద్ధతి ఇప్పటికీ మార్చుకోవాలా. 2029 కూడా ఇట్లానే జరిగింది, ఇలానే ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ ఏం మారలేదండి ఇప్పుడు కూడా అదే పొగరు, అదే అహంకారం. మేము పరిపాలించడానికి పుట్టాము. జనాలు ఏంటంటే ఆయన దృష్టిలో గొర్రెలు పెంచుకుంటున్న గొర్రెలు కోళ్లతో సమానం. కోళ్ల ఫారం పెంచినట్టుగా, గొర్రెలు పెంచినట్టుగా ఫీల్ అవుతున్నాడు జనాలు. అంటే ఆయన సంపాదించుకోవడానికి జనం కావాలా, అంతే. జనం కోసం ఆయన బతకట్లా. చంద్రబాబు నాయుడే అమరావతిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల స్కామ్ చేస్తున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా మరి. చేతనైతే ప్రూవ్ చేసుకోమన్నాడు సార్. కోర్టు కేసు వేసుకుంటారు. మొన్నటిదాకా వేసారు కేసులు. ఏం చేశారు ఇప్పుడు దాకా? ఆయన చాలా కేసులు వేశారు. ఏం జరిగింది ఇప్పుడు దాకా? అవన్నీ ఒట్టి మాటలు సార్, ఎవరు నమ్మరు. అంత ఓపెన్ గా జరుగుతుంది కదా. ఆటి బిడ్డింగ్ అంతా ఏదైనా ఓపెన్ గా జరిగింది, పాల్గొమనండి. బిడ్డింగ్ లో వాళ్ళు కూడా రమ్మనండి, కాంట్రాక్ట్ చేసుకోమండి. ఎవరు వద్దన్నారు? అది అబద్ధం కదా. దానికి ఎట్లా అంటే వీళ్ళు దా చేసింది, ఇప్పుడు దాకా వీళ్ళు చేసింది కూడా అదేగా అని అనుకోవాలిగా. అది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా చేస్తున్నారు. ఒకటి పక్కన సంక్షేమం అందట్లేదు. సూపర్ 6 అంటూ ఏదైతే హామీలు ఇచ్చారో అటు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. సూపర్ గా వెన్నుపోటు పొడుస్తున్నాడు ప్రజలకి. మా రాజధాని అనే ఒక ముసుగు చూపించి అది అనవసరంగా ఇప్పటికిప్పుడు బిల్లు చేపించి అది ఒక ముసుగులాగా ఆయన చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చేస్తున్నారనే మాట అయితే వినపడుతుంది కదా మరి బయట. అవన్నీ అబద్ధం అండి. ఇప్పుడు నిన్న మా ఇంట్లో లేడీస్ వెళ్ళారు, మా ఆవిడలు వెళ్ళారు, ఊరికి వెళ్ళారు, బస్సులో ఫ్రీగా వెళ్ళి వచ్చారు. మా దాకా వెళ్తే 200-300 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఫ్రీగా బస్సులు వెళ్ళి వస్తున్నారు. చిన్న ఫంక్షన్లకి వాటికి వెళ్ళాలన్నా డబ్బులు ఎత్తుకునే పరిస్థితి మొదదాకా ఆడవాళ్ళకి. ఈ రోజున చక్కగా ఆర్టీసీ బస్సులు ఫ్రీగా తిరిగి వస్తున్నారు. ఇంకా అమలు కావట్లేదు. ఎట్లా అంటారు వాళ్ళు? అన్న క్యాంటీన్ నడుస్తున్నాయి, ఫ్రీ బస్సు నడుస్తుంది, ఇంకేం నడవట్లేదు వాళ్ళకి. అంటే మహిళలకు ఇస్తా అన్న 1500 ఇవ్వలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే నిరుద్యోగులకు ఇస్తా అన్న 3000 ఇవ్వలేకపోయాడు కదా అంటున్నారు కదా మరి. ఇంకా అయిపోలేదు కదండి. ఇంక 2 ఏళ్ళే ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. నెమ్మదికి ఒకటి ఇస్తారు కదా. ఒక్కసారికి వచ్చి పట్టడానికి ఖజానా నిండుగా లేదు కదా. మనం అర్థం చేసుకోవాలి ఆ విషయం కూడా. ఇప్పుడు మాక్సిమం ఎంత అవసరమో అంతవరకు ఇచ్చేసారు. చాలా వరకు అయిపోయినాయి. 1-2 ఉంటే ఈ లోపు 3 ఏళ్ళు అయిపోవచ్చు. అంటే 3 ఏళ్లలో అవటానికంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే చేత కట్టలేదు. అమరావతి ఏం కడతాడే అనే మాట అంటున్నారు కదా మరి. అమరావతి కట్టడానికి ఏముంది సార్? అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు చెప్పింది వింటున్నారు కదా. కూటమి గవర్నమెంట్ ఉన్నప్పుడు పైన బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ గా ఉంది కాబట్టి ఈజీగా పనులు అవుతున్నాయి. అదొక్కటే కాదు, ఇప్పుడు పోలవరం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ కల్లా. వచ్చే సంవత్సరం పోలవరం కంప్లీట్ అయింది అనుకోండి, రాజధాని పోలవరం పూర్తి అయిపోయి అంటే ఒక్క ఇష్యూ కూడా లేదు మాట్లాడడానికి రేపు పొద్దున వైఎస్ఆర్సీపీకి. అంటే ఎందుకు లేదంటారు? ఇక్కడ వచ్చేదలికి కడప స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, అది ఇంతవరకు సాధించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట కూడా అంటున్నారు కదా మరి. ఇప్పుడు వచ్చింది కదా సార్, మొన్న ఉత్తరాంధ్రలో స్టార్ట్ చేశారు కదా, నెమ్మదిగా అది కూడా స్టార్ట్ అయింది. ఒక్క రోజులో అయిపోవడానికి చిన్నగా ఇది కాదు కదా అట్లాంటివన్నీ. ఇప్పుడు 1000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టే పెట్టుబడులు ఒక్కసారి రోజు రాత్రి అయిపోయేది కాదు కదా. ఇలాంటివి మనం కూడా అది అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, మేము అధికారంలోకి వస్తున్నాం 2029లో 2.0 పరిపాలన అంటే ఎలా ఉండిద్దో చూపిస్తాం, రపానే ఉంటుంది ఈసారి అనే మాట అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు కదా. ఆ మాట అంటం వల్ల ఇంకా 11 నుంచి 1 పడిపోతాడు. ఇప్పుడు ఈ మాట అంటం వల్ల మేము తప్పు చేసాము, మేము చేయలేకపోయాం అనాలి. కానీ మేము చంపుతాం, పొడుస్తాం, నరుకుతామంటే జనాలను చూస్తా ఊరుకోరండి. జనాలు ఏంటంటే ఇది చేసేది చేస్తారు. మొన్న అలా చేసినందుకే ఓడిచ్చారు, 11 తీసుకొచ్చారు. ఇంకా నరుకుతాం, చంపుతాం ఇట్లా మాటలు మాట్లాడితే మాత్రం ఇంకా ఒకటి కూడా ఉంటుందో లేదు పరిస్థితి వచ్చింది అనమాట. అంటే సార్, ప్రజలందరూ మావిగానే కోరుకుంటున్నారు, ఒక వర్గం మాత్రమే రాజధానిగా అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు అనే మాట కూడా చెప్తున్నారు కదా మరి. ఏ వర్గం అండి? ఇప్పుడు రాజధాని ప్రాంతంలో చూసుకోమనండి, ఎన్ని కులాలు ఉన్నాయి అక్కడ, ఎన్ని కులాలను చూసుకోమనండి అక్కడ. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే వైజాగ్ అన్నాడు, ఈయన చెప్తున్న కమ్మ సామాజిక ఎక్కువగా వైజాగ్ లో సెటిల్ అయింది. మరి అక్కడ అప్పుడు ఎందుకు మాట్లాడాలన్నమాట? కమ్మ సామాజిక ఒక గుంటూరు ఎక్కడో కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, చాలా మంది ఎస్సీలు ఉన్నారు అక్కడ రాజధాని ప్రాంతంలో. మరి వాళ్ళంతా అన్యాయం జరగాల? వాళ్ళంతా అంటే ఓర్చుకోలేకపోతున్నాడు. మిగతా కులాలన్నీ బాగుపడటమని ఈయన ఓర్చుకోలేకపోతున్నాడు మేము అనుకోవాల్సి వస్తుందండి. ఇదే అనుకుంటాం మేము. ఆయన చెప్తే అయిపోదు. అంత ముందు కూడా అంతే అన్నాడు. డిఎస్పీలు ఎస్పీలు అందరూ కమ్మోళ్ళని పెట్టుకున్నాడు, అది అబద్ధం తేలిపోయింది. పింక్ డైమండ్ అన్నాడు, అబద్ధం తెలిపోయింది. అప్పుడేం అబద్ధాలు మాట్లాడి తెలిపోయినప్పుడు ఇప్పుడు అసలు ఆయన మాట పట్టించుకునే ఎవరు లేడండి. ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేరు. అది జరిగింది. అంటే 2029 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం లేదు, అవకాశం లేదు, ఎట్టి పరిస్థితులు లేదు. ఇప్పుడు జనసేన
టీడీపీ బీజేపీ సపోర్ట్ ఉన్నంత కాలం, జనాల సపోర్ట్ ఉన్నంత కాలం జగన్ రాడండి. అది జరిగే పనే కాదు. ఉన్న ఓటింగ్ కూడా తగ్గింది. ఆయన ఒకసారి సర్వే చేసుకోమనండి. ఈయన మాటలు ఏంటంటే మీరు ఆ మాట అంటారు సార్, అసలు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా లక్షలాదిగా జనం వస్తున్నారనే మాట అంటున్నారు. ఇవన్నీ అబద్ధం అండి. ఇప్పుడు ఎవరైనా వస్తారు, ఇప్పుడు ఎవరైనా చిన్న వాళ్ళు వెళ్ళినా, చిన్న వాళ్ళు వెళ్ళినా వస్తారు. పెద్ద విషయంగా డబ్బులు ఇచ్చి కూడా తెచ్చుకోవచ్చు. ఆయన డబ్బులు తక్కువ ఉంది సార్, ఏముంది డబ్బులు ఖర్చు పెడతా తెచ్చుకుంటాడు. మరి మొన్న ఎందుకు ఓడిపోయాడు 2019 అంత జనం వస్తే? జనాలు బాగా వస్తే సిద్ధం అన్నాడు, అదన్నాడు. మరి ఎందుకు ఓడిపోయాడు ఆ రోజు? థ్యాంక్ యూ.